ఒక మనిషి భవిష్యత్తును ముందే చూపించే ఒక విచిత్రమైన మ్యూజియంలోకి వెళతాడు. అక్కడ ప్రతి వస్తువు కొన్ని దశాబ్దాల తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తూ ఉంటారు. కొన్ని చాలా ఆశ్చర్యకరంగా ఉండగా మరికొన్ని కొంచెం భయానకంగా కూడా ఉన్నాయి. వాటి అన్నిటిలో అతన్ని ఎక్కువగా ఆకర్షించింది ఒక అద్దం. ఆ అద్దం మీద చివరి మనిషి అని రాసి ఉంది. అతను అద్దంలోకి చూసినప్పుడు తనలాగే ఉండే ఒక వృద్ధుడు తన వైపు చూస్తున్నట్లు కనిపించాడు. ఆ దృశ్యం అతన్ని కొంచెం భయపెట్టింది. కొంత దూరం నడిచిన తర్వాత కుతూహలం తట్టుకోలేక వెనక్కి వెళ్లి మళ్లీ ఆ అద్దంలోకి చూశాడు. ఆ వృద్ధుడు ఇప్పుడు తన వెనుక వైపు ఏదో చూపిస్తూ తన వేలుతో ఒక చోటును చూపిస్తున్నాడు. అతను తిరిగి చూసినప్పుడు మ్యూజియం ప్రవేశ ద్వారం వద్ద ఉన్న అద్దంలో తను ఒక వృద్ధుడిగా కనిపిస్తున్నాడు. ఆ క్షణంలో అతనికి అర్థమైంది, అతను కేవలం ఒక సందర్శకుడు కాదు, అతనే ఆ మ్యూజియంలో చూపించిన చివరి మనిషి. అతను చూస్తున్నది తన భవిష్యత్తు అని తెలుసుకుని అతనికి భయం వేసింది. అతను ఒంటరిగా మిగిలిపోయే భవిష్యత్తు గురించి ఆలోచించి బాధపడ్డాడు.